వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో ఇస్రో సంస్థ ఎలా ఏర్పడింది, అదేవిధంగా ఇస్రో యొక్క విజయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయాణంలో మరో మైలురాయిగా నిలిచిన అంతరిక్ష డాకింగ్ మిషన్ విజయవంతమైనందుకు ఇస్రోకి అభినందనలు. 1962లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏర్పాటయ్యాక 1962లో ఇస్రో ప్రయాణం మొదలైంది. 1963లో కేరళలోని తుంబా నుండి భారతదేశపు మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ను ప్రయోగించడం ఈ ప్రతిష్టాత్మక ప్రయాణానికి నాంది పలికింది. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ తర్వాత ఇస్రోగా పరిణామం చెందింది. ఇది ఆగస్టు 15, 1969న స్థాపించబడింది. ఇస్రో తొలి ఉపగ్రహం ఆర్యభట్టను 1975లో యుఎస్ఎస్ఆర్ నుంచి ప్రయోగించారు. 1980లో రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోని ప్రవేశపెట్టిన మొదటి స్వదేశీ ఉపగ్రహాన్ని ప్రయోగ వాహనం SLV-3గా పరిగణించారు. అదేవిధంగా 2014లో మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ ఒక సంచలనాత్మక విజయాన్ని సాధించింది. భారతదేశం తన తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకున్న మొదటి స్వదేశంగా మరియు ఇతర దేశాలు చేసిన ఇలాంటి మిషన్ల ఖర్చుతో ఎంతో కొంత భాగాన్ని చేరుకుంది. చంద్రయాన్-1 చంద్రునిపై నీటి అణువులు కనుగొంది. చంద్రయాన్-3 2023లో చంద్రుని దక్షిణ ధ్రువంపై చారిత్రాత్మక సాఫ్ట్ ల్యాండింగ్ను సాధించింది. ఇస్రో తన మొదటి మానవ అంతరిక్షయాన గగనయాన్ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ట్రాక్లో ఉంది. NSIL సృష్టి, వాణిజ్య, ఉపగ్రహ ప్రయోగాలను మరియు సాంకేతిక బదిలీలతో ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో ఇస్రో పాత్రను పెంచింది. ఆదిత్య L1 సౌర మిషన్, చంద్ర అన్వేషణ మరియు అంతర్గ్రహ మిషన్ల వంటి ప్రతిష్టాత్మక ప్రణాళికలతో ఇస్రో మిలియన్ల మందికి స్ఫూర్తిగా నిలిచింది. ప్రపంచ అంతరిక్ష శక్తిగా భారతదేశ స్థానాన్ని పునరుద్ధరణ చేసింది. గ్లోబల్ స్పేస్ పవర్గా అవతారం ఇచ్చింది. ఇస్రో ప్రయాణం సవాళ్లు లేకుండా లేదు. దీని ప్రారంభ రోజుల్లో ప్రపంచం మరియు కొంతమంది భారతదేశీయులు కూడా వ్యతిరేకంగా మాట్లాడారు, ఎగతాళి చేశారు. అదేవిధంగా శాస్త్రవేత్తలు సైకిళ్లపై రాకెట్ భాగాలను రవాణా చేయడం మరియు తాత్కాలిక వర్క్షాప్లలో ఉపగ్రహాలను అసెంబ్లింగ్ చేయడం వంటివి ఆర్థిక పోరాటాల మధ్య భారతదేశం అంతరిక్ష పరిశోధనలపై దృష్టి పెట్టడానికి ప్రశ్నించారు. అయినప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తల అచంచలమైన అంకిత భావాన్ని మరియు స్థితిస్థాపకత ఈ సందేహాలను సోపానాలుగా మార్చాయి. ఆవిష్కరణ, పట్టుదల మరియు దేశానికి సేవ చేయాలనే నిబద్ధత ద్వారా వారు నియమపూర్వకమైన ప్రారంభాలను విజయ వారసత్వంగా మార్చారు. సంకల్పం మరియు దృష్టితో అత్యంత సాహసోపేతమైన కలల నుండి సాకారం చేసుకోవచ్చని నిరూపించారు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.